హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడే ఇంక బయటికి వెళ్ళొచ్చాము. అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చాలండి. అయితే ఇంకా వచ్చి ఇంకా 5 అయిపోయింది. టీ పెట్టుకుని తాగుదాము. ఈయన కూడా బయటకు వెళ్ళిపోతాను, కొంచెం టీ పెట్టిమన్నారు. ఇంకా సరే టీ పెట్టుకుని తాగుదాం అని టీ పెడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్ విశేషాలు చెప్పు. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే అండి, బ్లడ్ బాగా తగ్గిపోయింది నాకు పోయినసారి వెళ్ళినప్పుడు. సరే టీ పెట్టి తర్వాత కూర్చొని నేను చెప్తాను మామూలుగా ఏంటనేది. డాక్టర్ గారు ఏమన్నారో కూడా చెప్పు. అడిగేసుకో. టీ పెట్టి తాగేసి ఎందుకెళ్ళాను హాస్పిటల్కి చెప్తాను. ముందు టీ పెట్టు. నువ్వు కూడా తాగుతారు చిన్న. వీటి గోలు మామూలుగా లేదు. తగిలిందా? ఆట ఆడిద్దండి, కళ్ళు మూసుకొని ఆడుకోవటం. దానికి నేను గుద్దుకుంటా, గోడ గుద్దుకుంది తల. మామూలు దెబ్బ తగలేదు కానీ ఊరికి సౌండ్ వచ్చింది దోమ. అట్లా అల్లరి బాగా నడుస్తుంది కదండి, అల్లరి వెనకాల పరిగెత్తడమే సరిపోతుంది. మా అమ్మాయికి నాకు అసలు పరుగులే వెనకాల. టీ చూడు, టీ కూడా వేసావా? టీ మరుగుతుంది, ఇప్పుడే పెట్టాను. పాలు పోస్తున్నావా? పాలు పోస్తున్నా. నైట్ ఇక్కడ గుర్తుగా పెట్టుకున్నాం అనుకో, బాదం పప్పులే నానబెట్టుకోవడానికి గుర్తు రావట్లా అటు పెట్టేసేసరికి. ఏది బాదం పప్పులు తెచ్చావు కదా అప్పుడు, బాదం పప్పులు తినమని. దీంట్లో పాడు చేస్తున్నాం అలా ఉంచేసాను. చూసారండి ఎంత రేటు బాదం పప్పులు. తినమని తెస్తే తినట్లేదు. అట్లయితే ఎలాగో నాకు అర్థం కాదు. అవి కలిపి ఏదో సపరేట్గా మంచి పప్పులు ఇదిగోండి. నేను తెస్తే మంచిగా తెస్తానండి. ఇదిగోండి అవి నానబెట్టుకొని రోజుకు ఒక 5 కాయలు తిన్నా చాలు. 5 పప్పులు మంచి బలం. చూడు పొంగుతుంది టీ. పొంగుతుంది పోతుంది. ఈయన బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు అవి తింటే బ్లడ్ పడుద్ది. కిస్మిస్ అవి తింటే అని దానిమ్మకాయలు, యాపిల్ అవన్నీ వేస్తారు. అసలు అవన్నీ ఎండ పెట్టేసేసి అవి ఒలుసుకుని తింటాక నాకు బద్ధకం. పనులు అయితే అన్ని చక్కగా చేసేస్తా కానీ విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోను. అందుకనే నేను తిడుతున్నాడు. గాలి పాలు తీసుకోవటం చక్కగా, చిక్కడ పాలండి ఇక్కడ బాగా పోస్తారు. అవన్నీ తీసుకొస్తారు ఈయన. రోజుకు గ్లాస్ పాలు, కోడిగుడ్డు అవన్నీ తినమని చెప్పారు డాక్టర్ గారు. ఆకుకూరలు ఏం తిన్నా నా ఒంటికి అనేసరికి నేను ఏమి తింటలేదు, అసలు ఏమి చేయట్లేదు. ఎంతసేపు గేదె పాలు తెస్తున్నానండి పొద్దున్నే. లీటర్ 100 రూపాయలు. చాలా బాగుంటాయి. ఒక గ్లాస్ తాగి కొంచెం తోడికేసుకుంటే ఆ పెరుగు తిన్నా కానీ బలమే. ఆ పెరుగు అయినా తినొచ్చు. రోజు ఒక పెరుగు అన్నం తినేసి. ఆయన ఇవాళ అదే చెప్పారు, గ్లాస్ పాలు తాగండి కంటిన్యూగా ఒక 1 నెల రోజులు అలా చేయండి. అసలు ఒక గ్లాస్ పాలు తాగి ఆకుకూరలు తిని అదేంటి కోడిగుడ్డ తినండి అని చెప్పారు వాళ్ళు. ఈసారి వెళ్ళినప్పుడు 10% ఉండాలి అన్నారు. ఈసారి మాత్రం మీరు వచ్చేసరికి ఉండాలి, 10 వరకు పెరగాలి అని అన్నారు. రక్తం ఎక్కించమని పోయావా? ఏమైనా నా వల్ల కాదులే కానండి, ఇంజక్షన్ ఇంకా మరీ తప్పదు. సీరియస్ అంటే తప్ప మనం ఇలా తిరుగుతున్నప్పుడు ఎక్కించుకున్నాం అనుకో, అది దానివల్ల వేరే ఇది అవుతాయి అని నేను అనుకుంటున్నా. మరి డాక్టర్ చదివాగా నీ తెలుపుతుంది. నేను డాక్టర్ చదవలేదులేండి, MBBS FRCS. డాక్టర్ చదివితే ఎక్కడో ఉండేది. టీ పోయి టీలు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగు. ఇంకా మధ్యలో 4-5 టీలు అటు తాగకూడదు. అయిపోయి అందరు వేసావా? టీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అంటే మా అమ్మ కూడా చెప్పేది, నువ్వు టీ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, టీ తాగొద్దనేది. నేను వినేదాన్ని కాదు. ఈసారి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకోవాలి, టీ తాగొద్దు అని.
పొద్దునోటి సాయంత్రం తాగొచ్చు, ఏం కాదు. ఆరంగా టీలు తాగకూడదు, తినాలి ఆరంగా. పళ్ళు తిను. అవును, టిఫిన్ కూడా లేట్ అవుతుంది. ఎవరు చిన్నీకా? చిన్నీకి తాగనన్నావుగా. నాకొద్దు, పెట్టమన్నా కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెట్టేసి ఫ్రిడ్జ్లో. ఏంట్రా బుడ్డోడేడి? అమ్మో ఈడు అల్లరి మామూలుగా లేదు, ముచ్చలేడు. చే అది గడు చూసా. సరిగ్గా చూబ్బా దిగేస్తున్నాడు ఇక. బా హాయ్ అండి. అమ్మో బాయ్ కాదు, హాయ్ అనాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అంటావు కదా నువ్వు. రండి టీ తాగు. దారా బుడ్డాడు ఇట్రా. ఫ్యాన్ వేసారు అనవసరంగా, ఫ్యాన్ అయితే తీసేస్తాను. పద అమ్మ దగ్గరికి వెళ్దాం పో. బాయ్ అను. బాయ్ టాటా అట్ట చెప్పు. ఏంటి టీ తాగి ఇంకేంటి సంగతులు? టీ తాగి కాదు, పొద్దున్న నేను 11:30కి వెళ్ళాం మా పాప నేను. అదే రవి నూరు హాస్పిటల్ అండి, మొగలరాజపురం. అక్కడ చాలా బాగా చూస్తాను నేను, ఎప్పుడు 3 ఏళ్ళ నుంచి అక్కడే చూపించుకున్నాను. అయితేనండి అంటే అప్పుడు కొంచెం చెవుకిను దీనికి నరంలో ఏదో బ్లడ్ ఒత్తిగా అంటారు. చెవు నుంచి మెదడుకి ఒక నరం ఉంటుందంట, ఆ నరంలో బ్లడ్ ఫ్లో స్లోగా ఉందంట, దానివల్ల కళ్ళు తిరిగి అన్నారు. మందులు వాడుతున్నారు, ఇంకా తగ్గడానికి టైం పడుతుందంట. కళ్ళు బాగా తిరిగేయండి, భయం వేసేసేది. ఇప్పుడు తగ్గింది, మందులు వాడుతున్నా కానీ తగ్గింది కానండి. చిన్న పని చేసిన అలసటగా నీరసంగా అట్లా ఉంటుంది. అదే హిమోగ్లోబిన్ 7% ఉంది, మినిమం 10 ఉండాలి. అసలే 12 to 15 మధ్యలో ఉండాలి, 16 మధ్యలో. నీకు 7% అంటే సగం పడిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఆయన ఏమన్నారంటే అట్లా ఉండకూడదమ్మా, గుండెకి ఎఫెక్ట్ అయిపోద్ది, అది గుండెలో నొప్పి రావటం అట్లాంటివన్నీ జరుగుతాయి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని తినాలి, ఆకుకూరలు అన్నీ తినాలి, జాగ్రత్త తీసుకోవాలి. నేను ఇచ్చిన మందులు వేసుకుంటూ అవి తినండి. మళ్ళీ మీరు హాస్పిటల్కి వచ్చేసరికి 10 అన్నా పెరగాలి. 2 నెలలు రాశారు, 2 నెలలకి. నేను తెస్తానండి కమలాకాయలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకొచ్చి. ఒక్క మామిడికాయ తింటది, ఇంక వేరే తినదు. మామిడికాయ అంటే ఇష్టం. సమ్మర్లో ఇది తింటది. ఇప్పుడు మన డిసెంబర్ స్టార్ట్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కమలాకాయలు ఉంటాయి, ఫిబ్రవరి వరకు. ఇది చూడు, అవి తెచ్చే తిందు. నేను ఏంటంటే దానిమ్మకాయలు తెచ్చాను ఒకసారి, తెచ్చి అలా ఫ్రిడ్జ్లోంచి ఎండిపోయిన తర్వాత పారేస్తుంది. సరేలే పాలు తాగొద్దు అనుకొని గేదె పాలు లీటరు 100 రూపాయలు తీసుకొస్తున్నాను తాగమని. అంటే డబ్బులు ఎందుకు చదువుతున్నా అంటే అవన్నీ వేస్ట్ చేస్తుందని చదువుతాను, లేకపోతే నేను అంత చెప్పను. అలా వేస్ట్ చేసుకోవడం ఎందుకని. ఇప్పుడు ఈరోజు డాక్టర్ గారు గుండెకి ఇబ్బంది అమ్మ, కళ్ళకి ఇబ్బంది, కంటి చూపు పోద్దంటే అప్పుడు భయపడి మళ్ళీ స్టార్ట్ చేస్తానంటుంది. నేను రోజు చెప్తానే ఉంటా. అదే బ్లడ్ బాగా తక్కువ ఉండకూడదని చెప్పారు. అంటే బాగా నేను ఏదైనా పని, అందుకేనండి వీడియోలు కూడా మధ్య కొంచెం పెట్టలేకపోతున్నాం, ఏం రావట్లేదు. నాకు కూడా ఏంటో అలసిపోయినట్టుగా నీరసంగా ఉంటుంది. ఇంకా అందుకోసమని ఇక నేను మందులు వాడుకుంటానే మంచి ఫుడ్ తింటాను. తాగొచ్చు పొద్దున సాయంత్రం అంతే, 2 టీలు పళ్ళు తిను ఆరంగా. నీకు నెల 2 నెలలు ఈసారి డాక్టర్ గారు వెళ్ళినప్పుడు 12% 13% ఉందని చెప్తారు పళ్ళు అవి తింటే. నేను తెచ్చిన దీని చాలు. ఏంటాడు చూడాడు ఏంట్రా? టీ కప్పు కావాలంట, ఇచ్చే గౌకం తాగానికి. బుడ్డోడు ఏడుస్తున్నాడండి, టీ కప్పు కావాలంట. టీ కప్పు అంట, ఇచ్చేయి. ఏడాడు గాజు కప్పు ఇవ్వకుండా. ఏంట్రా ఏం చేస్తున్నావు? కప్పు కావాలా? వీడు మాత్రం ఇల్లంతా అల్లరి చేసేస్తున్నాడు. వాడు కోరింది ఇవ్వకపోతే మాత్రం ఇంక చూడు ఏడు చేస్తూ ఉంటాడు. అన్నీ ఈ గదిలో ఆ గదిలో అన్నీ పీకి పాకం అలాగుంటారంట. ఈ టైంలో అలా 3 సంవత్సరాలు వస్తే నిద్రపోవటం కానీ, తొందరగా నిద్రపోవటం
అట్లా చేస్తారంట. ఇప్పుడు కొంచెం నిద్ర తక్కువే వాళ్ళు. నైట్ చాలా సేపు ఆడుకుంటుందండి, ఏడిపించదు కానీ ఆడుకుంటా ఉంటది. ఆ మంచం దిగటం, కిందకి ఎక్కటం, అవన్నీ లాగుతా ఉంటాం. ఆ డ్రెస్సింగ్ టేబుల్ చూడు నోట్లేదో పెట్టుకుంటుంది, ఏం పెట్టుకోవట్లేదు. ఊరికి ఉట్టి కప్పించింది, నేను తాగుతున్నానని అట్లా చేస్తున్నాను. నీలాగా తాగుతుంది ఉట్టి కప్పు నోటి దగ్గర పెట్టుకొని అన్నీ చేసిద్ది. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది. నిజంగానే నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. ఇక ఈ బొడ్డోడైతే అబ్బో నన్ను వదలడు. అమ్మో కూర్చో నాన్న. ఇక నా ఒళ్ళో కూర్చుంటున్నాడు వచ్చి. ఇగో ఇదేదో తీసివు నేను తింటాను అంటున్నాడు మా బొడ్డోడు. తీసావునా తింటావా? ఇటట్టుగా తీయటం కుదరట్లా. ఇంకో మొక్క చూసుకోవచ్చు. అమ్మ ఇది తీ కొంచెం. నువ్వు 10 అయిందండి డ్యూటీ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అయితే ఏమైందంటండి, నేను మొన్న నాకు 2 జతలు ఉంటాయండి షూ. బాబు అనుకోకుండా ఒక జత తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఒక జత వాకింగ్కి వెళ్ళటం మళ్ళీ డ్యూటీకి అదే వాడుతుంటే ఏంటంటే బాగా మట్టి పట్టిపోయి బాగాలేదని చెప్పి నేను ఏం చేశానంటే ఈరోజు ఏదమ్మా షూ చూపించు. ఈ బొడ్డోడు అయితే మమ్మల్ని వదలడండి. ఆ బాక్స్ లో ఉన్నాయి పాత బాగా ఉన్నాయి, ఆయన వేసుకోవట్లా. ఆ బాక్స్ లో పెట్టాను షూ 2 జతలు ఉన్నాయి. నేను మొన్న ఎత్తుక్కున్నా పారేసావు అనుకొని చెప్పి నేను కొత్త పారేలా ఉంచా, అలాగే ఎందుకు బాగానే ఉన్నాయి గట్టిగానే ఉంచా. చూస్తా అంటే ఒకటే వేసుకుంటే ఈ ఉరికైపోతాయి కాబట్టి అవి మధ్య మధ్యలో వేసుకు, ఇవి కూడా మధ్య మధ్యలో వేసుకో. అదేలే చూపించు. నేను మామూలుగా షూ తెచ్చుకొని వెళ్దాం అనుకున్నానండి. అయితే బాబు మామూలు రెగ్యులర్ వాడుకునేవాడిని, క్యాజువల్గా ఈవినింగ్ ఇట్లా ఎర్రడోడు వాడుకుంటా లేవు. ఇవి అయితే నేను డ్యూటీలో వేసుకుంటాకి తీసుకున్నాను. చూపించు. పెద్ద ఎక్కువ రేటు కదండి. స్ట్రైకర్ కంపెనీదే ఏమనుంది, STO అని ఉంది. STO అంట, వాళ్ళదేనంట, స్ట్రైకర్ కంపెనీ వాళ్ళదేనంట. దీని బాక్స్ మీద అయితే స్ట్రైకర్ అనే ఉంది. ఏదది అందుకని సరే మంచి కంపెనీ కదని చెప్పి తీసుకున్నాను. ఇగో STIO అలా. తడిసిన ఈ వాషబుల్ ఏం కాదు. స్ట్రైకర్ అని కూడా చూపించాడు అతను, ఎక్కడో పెట్టాడు చూపించాడు. సరే ఏదైతేనే కానీ నాకు ఒకసారి ఇది కనపట్లేదండి, స్ట్రైకర్ కంపెనీదంట. సరే పక్కన పెట్టేసి ఇదిగోండి షూ 800 చెప్పారండి, కానీ నాకు 750కి ఇచ్చేశారు. అంటే రెగ్యులర్గా ఇప్పుడు కాదు. చూడమ్మా 15 సంవత్సరాల నుంచి నేను అక్కడే 2006 నుంచి అదే షోరూమ్ అనమాట. కానీ నాకు తగ్గించిస్తారు మా ఓల్డ్ కస్టమర్. ఇవ్వండి చూసారుగా, ఇదొకటి బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. బ్లూ కలర్ కదా నచ్చినాయి. అయ్యాయి దూరం చూసి దగ్గర కొంచెం అది 500 కొనుక్కున్నాడు. ఎందుకంటే నేను ఒక్కనే తీసుకుంటే నాకు ఎందుకో మనసు. అవును, ఎప్పుడు ఆయన ఏం కొనుక్కున్నా మా బాబుకి కొంటాడు. నేను ఏదో కొంటాను. షర్ట్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా వాళ్ళ అబ్బాయి కొనాల్సిందే. మనకన్నా మన పిల్లలు యూత్ కదండి, వాళ్ళే శుభ్రంగా ఉండాలని నేను ఏదో ఒకటి తీసుకుంటా. మొన్న నేను షర్ట్లు తీసుకుంటాకి వెళ్తే అక్కడ ఇది ఉంది, ఇదేంటిది చలికి వేసుకుంటుంది ఏంటది ఇచ్చొచ్చా. తీసుకున్నాను. ఆ ఫోటో పెడితే నచ్చితే ఓకే అంటాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటాను అన్నమాట. నేను ఈ స్లిప్పర్స్ ఇవ్వండి, క్యాజువల్ వాడుకుంటాకి లేవు, అబ్బాయికి పాత పడిపోయినాయి. సరి తీసుకుందాను ఏదో ఒకటి అనమాట. నాకు అట్లా తీసుకుని నేను ఒక్కడే తీసుకుంటున్నానా ఇంట్లో కుర్రోని పెట్టుకొని అని ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి మేము ముగ్గురం కొనుక్కున్నానండి, మా పాప, మా మనవరాలు, నేను కొనుక్కున్నాను. వీళ్ళు తెచ్చుకున్నారు. మా బొడ్డోడికి అయితే 3-4 జతలు జతలు ఉన్నాయి. అసలు వేసుకోదు ఎందుకని నేను కింద సాయంత్రం పూట కింద ఆడించడానికి తీసుకెళ్తానండి. అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కింద. ఇంకేం చేస్తానంటే తీసుకెళ్ళినప్పుడు ఆ చెప్పులు వేసి చక్కగా తీసుకెళ్తా. ఆడిద్ది పరుగులు తీసుకొని. ఇంకా ఇవి ఇప్పుడు చున్నీ వేసుకుంటే నేను తీసుకెళ్తానేమో అని చూస్తుంది. ఇంక ఇప్పుడు నేను 10 అయిపోయింది. నేను మామూలుగా ఈయన వచ్చాడు కదా అని ఇంకా వచ్చానండి. ఏం చేస్తున్నారు చూడండి.
ఆడు ఆ షూ తీసుకొచ్చిన దాంట్లో కూర్చుంటున్నాడు పరుచుకొని, అదేదో స్టూల్ పెట్టలాగా చూసారుగా. అలాంటి అల్లర్లు చేస్తూ ఉంటాడు ఆడు. అది కింద పడిపోయాడు, అది ఆడి పని. సరే ఇంకేంటి మరి? ఇంకా ఈరోజు పప్పు టమాటా పప్పు పాలకూర చేశానండి. నేను ఉండట్లేదుగా వీడియో తీయలేదు. చిక్కుడుగా వేపుడు చేశాను. నేను మా పాప ఇప్పుడే ఫోన్ చేస్తే ఇంకా ఆయన చేయాలి. ఇంకా మా మనవరాలు కూడా కన్నడ పెట్టేసిద్దాం. చికెన్ మటన్ కనండి ఇట్లా పప్పులో ఏదైనా వేపుడు, దొండకాయ వేపుడు కానీ చిక్కుడుగా వేపుడు. ఆకుకూరలు ఒక్కసారికి తినలేకపోయినా ఆకుకూరలాగా మనం పప్పు తక్కువ వేసుకుని ఆకుకూర ఎక్కువ వేసుకుని తినొచ్చండి. అసలు పప్పు తిన్నా కూడా చాలా మంచిది కదా. అందుకే నేను పప్పు తక్కువ వేసి ఆకుకూర ఎక్కువ వేసి వండుతాను ఎప్పుడైనా సరే. నేను అచ్చంగా ఆకుకూరలు అంటే నాకు ఎందుకు ఫ్రై అయితే తింటా గానీ పులుసు లాంటి ఎందుకు తినాలి, ఆకుకూర తినాలి, పులుసులాగా తినాలి. ఇంకా అలా ఎందుకులని ఇలా చేశాను. ఎక్కువ ఆకేసేసి బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి విశేషం ఏంటంటే ఈ కళ్ళజోడు కూడా కొత్త కొన్నాను ఈరోజు. ఉన్నాను, అది ఇంట్రెస్ట్ మన ఫ్రెండ్స్ కదా, అలా చూస్తే మాకు అదొక సంతోషం అండి. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయాము, మరీ యూత్ ఏం కాదు కదా. చూపించుకున్న ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉంటారు. ఏదైనా ఫోన్ చేసినా నేను ఆఫీస్లో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను, మళ్ళీ చేస్తారంటారు, చేయరు. అంటే వాళ్ళు పాపం డ్యూటీ చేసుకుని చేయలేరు, అలా ఉంటుంది. అందుకని మీకన్నా చూపిద్దామని చెప్పి ఇలాంటి 2 తీసుకున్న. రీడింగ్ గ్లాస్ అండి ఇది. యాక్చువల్గా ఎంతమంది అంటే బ్లాక్ ఫ్రేమ్ ఉండేది, అది పాత ఓల్డ్ మోడల్. ఇది బాగుంది. నేను ఎలా ఉంటుంది ఏంటో మార్చండి, లేదంటే పెట్టుకొని చూడండి, ఒకవేళ మీకు అంతగా నచ్చపోతే నాకు ఇచ్చేసేయండి అని అన్నాడు ఆయన. పాపం బాగానే ఉంది. అదే ఆయన అన్నాడు పెట్టుకోవడం బాగుంటుంది అని ఇచ్చాడు. ఎప్పుడు ఒకే అయిపోద్దండి, ఇది మార్చుకోండి అన్నాడు. సరే అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఆడు చూడు ఏం చేస్తున్నాడు, ఆడి పని ఆడిది. అట్టపడి దగ్గర లాక్కుంటుంది బాక్స్ లాగా. ఎరా బుడ్డా ఆడుకుంటున్నావా? అయ్యా అయ్యా అలా ఆడుకుంటా ఉంటుంది. ఇవాళ పప్పు వేసి పెడితే ఇష్టంగా తినిందా? వాళ్ళ అమ్మ ఎప్పుడు విడిగా వండుతుంది కదండి, పెడతాము. కొంచెం ఉప్పు కారాలు తగ్గించి వేసి వండాను. చక్కగా పప్పు అన్నమే ఇష్టంగా తినింది. ఒక్కోసారి మనం చేసుకున్నవి కూడా చేసి పెడితే తక్కువ కారం అన్నీ వేసి పిల్లలకి మంచిది. చెప్పాను కదండి నిన్న డాక్టర్ గారు, హిమోగ్లోబిన్ 7% ఉంటే అలా ఉండకూడదు, ఆకుకూరలు కాయలు బాగా తినమ్మా, మళ్ళీ గుండెకి కళ్ళకి దెబ్బ, బాడీ అంతా వీక్ అయిపోద్ది అన్నారు. అప్పటి నుంచి కొంచెం రెడీ అయింది. నేను ఎంతమంది చేస్తే నా మాట వినలా. దారింకలు అలాంటిది తింటే అలా మరొక అట్లా వెళ్ళిపోయిన తర్వాత పారేస్తూ ఉండలేదు. అందుకే నేను ఇంక తేటం మానేసాను. ఎప్పుడు చేసుకుంటూ ఉంటానండి, సర్దినట్టే ఉంటాను. తిండి శుభ్రం లేకుండా నచ్చదు. ఎప్పుడు పని చేసుకుంటామంటే తిండిగా ఉండదు. ఆ భోజనం కూడా 2 గంటలకు అలా తినేదాన్ని. ఇంక ఈ రోజు నిన్న టయానికి తిన్నాను, కొంచెం టయానికి మందులో వేసుకున్నాను. నాకు ఇంకా అట్లాగే చేద్దాం, చూద్దాం. ఒక్క నెలన్నా అసలు అన్ని తిని. డాక్టర్ గారు నెల మొత్తం తినమ్మా, నీకు ఆరోగ్యం కుదురు పడిపోతే నన్ను అడుగు అన్నాడు ఆయన. అది ఆయన అంత ఇది చెప్పినట్టు తినాలి. ఎన్ని బిళ్ళలు వాడతావమ్మా? బిళ్ళలు కాదు, నువ్వు ముందు తిండి మంచిగా తినమ్మా, పళ్ళు తిను, ఫ్రూట్స్ తినమ్మా, ఎన్నళ్ళని వాడతావు తగ్గించేద్దాం అన్నారు. మార్చుకోండి అంటే తినే ఫుడ్ ఏమంటారు, మొలకెత్తిన విత్తనాలు అవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చాలా చెప్పాను. అన్ని తినకపోయినా కమలాకాయ, దానిమ్మకాయ ఎక్కువ తినాలి. కమలాకాయ తింటే విటమిన్ సి ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది బాడీలో. దానిమ్మకాయ తింటే ఐరన్, అది కూడా బ్లడ్ పడుతుంది. ఒక గ్లాస్ పాలు తాగాలి. మర్చిపోయి ఇందాక నేను వస్తుంటే అమ్మాయి ఉంది గేదె పాలు, అమ్మ ఫ్రెష్గా పొద్దున వస్తాయి సాయంత్రం వస్తాయని అడిగా. అక్కడ కాదు ఇక్కడ షాప్ నేను ఎప్పుడు ఫ్రెష్గా వస్తుంటే పొద్దున్నే వస్తాయి అంకుల్ అంది. ఫ్రెష్గా వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఫ్రెష్ దివమ్మ ఆంటీ తాగుద్ది అంటే ఇస్తాను అంకుల్. నేను చున్నీ వేసుకున్నాను, కింద తీసుకెళ్తానేమోనని కింద తీసుకెళ్ళమని తలుపు గడబెట్టామండి. గడబెడితే తలుపు తీయమంటుంది బయటికి వెళ్ళటానికి. అంటే నేను షర్ట్ ప్యాంట్ వేసుకున్నా నన్ను తీసుకెళ్ళమని నా దగ్గరికి వచ్చాను. చూసారా కూర్చోరా. ఇప్పుడు పొద్దుపోయి బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? బూచోళ్ళు తిరుగుతూ ఉంటారు, కుక్కలు కూడా ఉన్నట్టు వెళ్ళకూడదు. సరేనా?
ఏ ఎక్కడికి ఒరే ఒరే అల్లరేడా మీరు? ఒరే ఒరే అమ్మ దగ్గరికి అమ్మ వెళ్ళు. దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి పాలు తాగు పడుకో. అమ్మ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పడుకుంటుందో తెలియదంటే ఇవాళ ఇదైతే తొందరగా పాపం. ఏం చేస్తుందంటే ఉమ్, 3 గంటలకు పడుకొని 5ంటికి లేచింది అనుకో, ఉమ్, నైట్ చక్కగా 11:30 ఆ టైంకి పడుకుని పోతుంది. ఉమ్, లేదు 7ంటికి పడుకుంది అనుకో, 1 గంట 2, 3 చేసేస్తుందండి. ఉమ్, ఇంకా వాళ్ళమ్మ ఇంక ఈ మధ్య ఏం చేస్తుందని నా బాగోక ఇద్దరం చూసేవాళ్ళము. నేనేమంటున్నానంటే, అమ్మ నువ్వు చూసుకో, నేను పొడుగుని పోతానని నేను పొడుగుని పోతున్నాను. వాళ్ళ అమ్మ ఆడించుకొని ఆడించుకుంటా, ఇంకా ఆమె ఎప్పుడు నిద్రపోతే అప్పుడు పొడుగు పెడుతుంది. అది ఇంకే నేను బాగా లేట్ అయిందిగా, స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతాను. ఒక ముద్ద అన్నం పెడతావా? పెడతాను. స్నానం చేసి వచ్చేస్తే నీకు కూడా అన్నం పెట్టేస్తుంది, ఇంకా పని అయిపోద్ది. అదే నా పని నాది, నీ పని నాది. ఇగో ఈ టైం అవుతుంది నేను వచ్చేసరికి, వీడియోలు పెడతాకి చాలా మంది అడుగుతున్నారు బయట కూడా కనబడినప్పుడు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫోటో ఇది కొంతమంది ఇష్టపడరు కదండి. ఏంటి మీరు ఆడేంటి ఏడుతున్నాడు ఏంటి? ఆడికి ఏం కావాలి ఇచ్చేయండి. వాడు ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో ఇమ్మంటది. ఉంది కదా, ఇక్కడ పెట్టాం మేము, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా. ఫ్రిడ్జ్ లో పెట్టి ఇవ్వు. సరే ఫ్రిడ్జ్ లో పెట్టి కెచప్ పై ఓపెన్ చేసి ఇవ్వాలంట. అమ్మ కచ్చప్ తినకూడదు. తినకూడదు. కెచప్ వెనిగర్ తినేయాడు తినేయాడు. బిస్కెట్ ఏమంటే పెట్టండి. అప్పుడు ఇసిరేస్తుంది. వద్దలే వద్దలే వద్దలే, నేను చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్ వాళ్ళ అమ్మని మారం చేసింది అది ఇది అని. హాయ్ అండి హాయ్ అని చెప్తావు. చెప్పరా? వద్దులే వాళ్ళ అమ్మ దగ్గర పంపించే. ఎందుకంటే వద్దు, అక్కడ చాక్లెట్ పట్టించు. అక్కడ చాక్లెట్ తినేసేస్తావు. ఏంట్రా చూడు ఆడి బాగా. అలా వద్దులేరా, ఇట్రా మమ్మరా. సరే అమ్మ దగ్గర కంటే అమ్మ దగ్గర కంటే అమ్మ దగ్గర జాగ్రత్త జాగ్రత్త. షూ వేసుకుంటావా? ఏమైంది ఏమైంది? చేతులు చూపిస్తుంది. ఏమన్నా నొప్పానండి? ఏమైంది ఏమైందిరా? ఏం నలిగిందా? వచ్చే ఏమైంది? అది అబ్బా ఇది దప్పని అబ్బు అని చూపిస్తుంది. అబ్బా అబ్బు వచ్చింది. సరే వచ్చింది. వచ్చిందా? అబ్బా ఒకసారి అంటే ఎక్కడికి? వాళ్ళ అమ్మకి ఇచ్చే. ఇగో ఇట్రా. ఇదిగోండి ఇలా ఏంటంటే అల్లరి చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లగా తెలియదండి. వాళ్ళ అమ్మని వాళ్ళ ఏమైతే చూడండి. నేనంటే డ్యూటీకి వెళ్ళిపోతున్నా కదా, నాకు ఉండదు. ఇంట్లోనే టైం అయిపోద్ది. అవును సరే వెళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆమె అయితే ఇంకా వంటగదిలో నాకు భోజనం రెడీ చేస్తుందండి. భోజనం చేసేసి ఇంకా మేము మా బుడ్డోడు ఉన్నాడు కదా, ఎప్పుడు పడుకుంటాడో కూడా తెలియదు. నేనైతే ఇదిగోండి పక్క రూమ్లో పడుకుంటాను. వాళ్ళు ఆ పాపను మనవరాలు వాళ్ళు అక్కడ పడుకుంటారు. ఆ పాప చిన్న పాప ఎప్పుడు పడుకుంటే వాళ్ళు అప్పుడు పడుకుంటారు. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, మ్యాక్సిమం 3:30, 4 ఒక్కోసారి ఎక్కువగా 3. ఒక్కోసారి 1 గంట పడుకుంటే పోయి ఆ రోజు వాళ్ళు హ్యాపీ అనమాట. కంటిన్యూ నిద్ర పట్టింది. నేను అందుకే పొద్దున పూట ఏం చేస్తాను, డిస్టర్బ్ చేయకుండా నేను డ్యూటీకి బయలుదేరిపోయి ఇటు నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళని లేపనండి, టిఫిన్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను. వాళ్ళు చూసుకొని తినేస్తారు. ఎప్పుడు మెలుగొస్తే అప్పుడు లేస్తే ఉంటున్నారు. మరి నిద్ర లేకపోతే ఇంకేమో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి, అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడు లేస్తారో కూడా మనకు తెలియదు. అలా జరుగుతుందండి ప్రస్తుతానికి. కొంచెం ఇప్పుడు ఆగస్టు నెల వస్తే 2 నెలలు 3 వస్తాయి, 3 సంవత్సరాలు వస్తాయి బేబీకి. అప్పటి నుంచి ఇబ్బంది ఉండదు, పడుకుంటుందని పెద్దవాళ్ళు చెప్తారు కదండి అనుభవం మీద. మరి అప్పుడు ఇంకొక 6 నెలలు ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, హెల్త్ బాగాలేదని మేము ఆలోచిస్తున్నాం. డాక్టర్ కూడా ఆ విషయం చెప్తే బాగా తిండి తినమ్మా, పాలు తాగు, పళ్ళు బాగా తిను అని చెప్పారు. ఏమైనా తిందు. సరే ఏదైతే ఏమైందిలే కానండి. ఇదండి ఈరోజుకి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా అని అడుగుతానే ఉన్నాం. ఎవరు కామెంట్ కూడా పెట్టట్లేదు. సరే ఓకే, ఎవరు బిజీ వాళ్ళది. కానీ లైకులు కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదు. కానీ ఎవరు లైకు మేము ఇంకా వీడియోలను డెవలప్ చేస్తామండి. ఎందుకంటే నా డ్యూటీ పనితో ఎంతమంది చాలాసార్లు చెప్పాము డ్యూటీ ఉందని. మెయిన్ మాకు అది కదండి. అయినప్పటికీ మేము మాత్రం వీడియోలు కంపల్సరీగా కంటిన్యూషన్ చేసేదే.
ఇంకా మంచి మంచి వీడియోలు, మెరుగైన వీడియోలు పెడతాం. ఫ్యూచర్లో మాకు ఇంకా మంచి వ్యూస్, మంచి వాచ్ అవర్, మంచి వ్యూస్ వస్తాయి అని చెప్పి నాకైతే నమ్మకం ఉందండి. నాకు చాలా ఇంట్రెస్ట్ వీడియోలు పెట్టడం కానీ ఇలాంటివి. అంటే నేను వీడియో చేయాలి, డైరెక్షన్ చేయాలి ఊరికి అలా అనుకునే ఉంది. కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకుంటాను. తప్పనిసరిగా వీడియోలు ఆపేది లేదండి. కంపల్సరీగా వీడియోలు పెడతా ఉంటాం. ఓకేనండి, ఈరోజుకి వీడియో ఇదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రెండోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఓకేనండి, బాయ్ అండి. మీ అందరికీ గుడ్ నైట్ అండి. ఇప్పుడు ఎంత అయింది చూసారా? అక్కడ చూడండి, కనబడుతుందా? 11:30 అయింది. సరిగ్గా కనబడుతుందో లేదు? 11:30, 11:20 అయిందండి. ఇక నేనైతే నాకు అలవాటే ఇప్పుడు దాకా ఉంటాం అనేది. మళ్ళీ పొద్దున్నే 5:30 కల్లా లేస్తాను, 5:36 కల్లా లేస్తాను. మళ్ళీ 7ంటికి 7:30కి లేవడం అలా ఉండదు నాకు. డ్యూటీ మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి పొద్దున్నే వాకింగ్కి గంట సేపు స్టేడియం ఉంటుంది ఇంటి ముందే, వాకర్స్ క్లబ్ ఉంది, అక్కడ వాకింగ్ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతానండి. ఒకరోజు ఆ వాకింగ్ నుంచి నేనేం చేస్తాను మా ఇంట్లో మా రొటేషన్ చూపిస్తూ ఉంటామండి ప్రస్తుతానికి. ఓకేనండి, బాయ్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.